బైబిల్లో అనేక మంది జీవితాల గురించి మనం చదువుతాము. వారి నుండి అనేకమైనటువంటి జీవిత పాఠాలు నేర్చుకుంటాము. అబ్రహాం జీవితాన్ని గురించి మనం చదువుతాం. అబ్రహాం దేవునికి లోబడ్డాడు కనుక అతను ఆశీర్వదించబడ్డాడు. దేవునికి లోబడితే ఆశీర్వదించబడతాం అనే సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఆదాము అవ్వల గురించి మనం చదువుతాం. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే అంతగా మనం శపించబడతామో, శిక్షకు గురవుతామో, చెడ్డ పర్యవసనాలు ఉంటాయో మనం నేర్చుకుంటాం. సంసోన్ గురించి కూడా మనం చదువుతాం. దేవుని కొరకు బలమైన కార్యాలు చేసాడు ఒకవైపు, ఇంకొక వైపు ఏమో శరీర సంబంధమైనటువంటి కార్యాలలో అతడు యాక్టివ్గా ఉన్నాడు. ఫైనల్గా ఒక స్త్రీ ద్వారానే అతడు పట్టుబడ్డాడు. కనుక సంసోను లాగా మనం కూడా ఆయన మార్గంలో నడిస్తే దెబ్బతింటాం అనే పాఠాన్ని నేర్చుకుంటాం. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, ధనాన్ని ప్రేమించాడు ప్రభు కంటే ఎక్కువగా. ధనం మీద ఉన్న ప్రేమతో ప్రభునే వద్దనుకున్నాడు. అతని జీవితం ఏ రీతిగా అంతమైపోయిందో మనం నేర్చుకుంటాం. కనుక ఆయా జీవితాలు బైబిల్లో వాళ్ళ నడవడిక, ప్రవర్తన, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన పొరపాట్లు, వీటన్నిటిని బట్టి మనం అనేకమైనటువంటి జీవిత సత్యాలు, పాఠాలు నేర్చుకుంటాం. దయచేసి గమనించండి, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ రీతిగా అనేక మంది జీవితాల గురించి మనం చదువుతూ వాళ్ళు చేసిన మంచి పనులు, తద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, దాని గురించి నేర్చుకుంటాం. అలాగే కొన్ని జీవితాలు వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన తప్పులు, తద్వారా వాళ్ళు పొందుకున్న ఫలితాలు. అందుకనే బైబిల్ చదవమంటారు. అనేక మంది జీవితాలు ఉదాహరణగా కనబడతాయి అక్కడ. అనేక మంది జీవితాల గురించి చదువుకుంటాం బైబిల్లో. వాళ్ళు చేసిన పొరపాట్ల ద్వారా పాఠాలు నేర్చుకుంటాం, వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారా పాఠాలు నేర్చుకుంటాం. మంచి పనుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం, వాళ్ళు చేసిన పొరపాట్ల ద్వారా పాఠాలు నేర్చుకోవటం. దేవుడు వాక్యం వల్ల అనేకమైనటువంటి హెచ్చరికలు మనకిస్తూ ఉన్నాడు. వాక్యంలో వ్రాయబడిన జీవితాల, ఆ జీవితాల ద్వారా హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే హెచ్చరికలు వాక్యం ద్వారా మనల్ని కాపాడుటకే కానీ శిక్షించుటకు కాదు. కనుక ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇది. అయ్యలారా, అమ్మలారా, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే అనేక మంది జీవితాలు అక్కడ కనబడతాయి. వాళ్ళ గురించి చదువుతాము. వాళ్ళు చేసిన మంచి పనులు, తద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, వాళ్ళు చేసిన పొరపాట్లు, తప్పులు, తద్వారా వాళ్ళకు వచ్చినటువంటి నష్టాలు, కష్టాలు. కనుక మనమేం చేయాలా? ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్టుంటే ఇట్టగా ఆశీర్వదించబడతారు, ఇట్ట చేస్తే ఇట్ట నష్టపోతారు కదండి. అంటే అబ్రహాం లాగుంటే మీరు ఆయనలాగా ఆశీర్వదించబడతారు. మీరు యూదాలాగుంటే, ఇస్కరియోతు యూదాలాగా, సంసోన్ లాగుంటే వాళ్ళకు వచ్చినట్లుగా తిప్పలు, కష్టాలు, నష్టాలు మనకు కూడా వస్తాయి. కనుక పొరపాట్లు చేయకండి రా బాబు, మంచి మార్గంలో నడవండి, పొరపాట్లు చేయకండి. అదే కదా మనం నేర్చుకునేది. సో అందుకనే కంప్లీట్ బైబిల్ని దేవుడు మన చేతిలోకి ఇచ్చాడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, మనకు కావాల్సింది ఏంది? కొత్త నిబంధన కదా, సువార్తలు, ప్రభు పరిచర్య, ప్రభు చేసిన శిలువ కార్యం, విమోచన మార్గం, అది తెలుసుకొని మిగతా పత్రికలన్నీ చదివితే మనం ఎట్లా ఉండాలా, ఎట్లా నడుచుకోవాలా అనేది తెలిసిపోద్ది కదా. అసలు నిజం చెప్పాలంటే పాత నిబంధన మనకేం సంబంధం? అక్కడున్న చరిత్రలు, రాజుల చరిత్రలు కానీ, ప్రవక్తల చరిత్రలు కానీ, మిగతా అంశాలు ఎందుకు చదవాలా?
చాలాసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి, కంప్లీట్ బైబిల్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు కొత్త నిబంధన ఒకటి ఆశీర్వాదకరం, మనకి లాభకరం. పాత నిబంధన నష్టం, పెద్దగా ఉపయోగకరంగా ఉండదు అని అనుకోవటానికి వీల్లేదు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి అంశం మనకు లాభసాటి, మనకు లాభాన్ని ఇచ్చేదే. బైబిల్లో వ్రాయబడిన ప్రతి అంశం మనకు లాభసాటిగా ఉండేదే. బైబిల్లో వ్రాయబడిన ప్రతి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దయచేసి ఈ విషయాలు గమనించండి. బైబిల్లో ఉదహరించబడిన ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దయచేసి ఈ విషయాలు గమనించండి. కొంతమంది జీవితాలు చాలా చెత్తగా ఉంటాయి. బైబిల్లో వాళ్ళ గురించి కూడా వ్రాయబడినాయి కదా. మనం నేర్చుకోవాలి పాఠాలు. వాళ్ళలాగా మనం ఉండకూడదు, వాళ్ళు చేసినట్టు పొరపాట్లు చేయకూడదు. దయచేసి గమనించండి, దేవుడు బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యము మనకు లాభసాటిగా ఉంచాడు, ప్రతి జీవితము మనకు లాభసాటిగా ఉంచాడు. ప్రతి అంశం ద్వారా మనతో మాట్లాడతాడు. జీవితాల గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు చేసిన మంచి పనులేంటి, తద్వారా వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, వాళ్ళు చేసిన పొరపాట్లేంటి, తద్వారా వాళ్ళకు వచ్చిన నష్టాలు కష్టాలు ఏంటి. సో మనం ఏం చేయాలా? వీళ్ళలాగా మంచిగా ఉండాలా, వీళ్ళలాగా తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు. ఈ పాఠాలు మనం నేర్చుకోవాలన్నట్టు. అందుకనే అనేక మంది జీవితాల గురించి కొన్నిసార్లు మనం అనుకున్న ఇతని గురించి చదవటం వేస్ట్ అని అనుకున్నప్పటికీ కూడా ఆ వేస్టేజ్ అనేది ఏం ఉండదు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ప్రతి ఒక్కటి లాభసాటికే, లాభదాయకంగా ఉంటుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. బైబిల్లో అనేక మంది జీవితాలు కనబడుతూ ఉండగా వారు చేసిన మంచి పనులను బట్టి మనం పాఠాలు నేర్చుకోవాలి. కొంతమంది పొరపాట్లు చేశారు, తప్పులు చేశారు, దాన్ని బట్టి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు? వాళ్ళలాగా మనం పొరపాట్లు చేయకూడదు. వాళ్ళలాగా పొరపాట్లు చేస్తే మనం కూలిపోతాం, పడిపోతాం, నష్టపోతాం. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలా. సో వీళ్ళలాగా మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మంచి పనులు చేయాలని నేర్చుకోవాలి. అలాగే ఈ పొరపాట్లు చెడ్డ పనులు చేసిన వాళ్ళ ద్వారా మనం ఇలా చేయకూడదు, చేస్తే నష్టపోతాం, కష్టపడతాం అనేటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. కనుక దేవుడు బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యం ద్వారా, ప్రతి జీవితం ద్వారా, ప్రతి అంశం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనకి హెచ్చరికలు పంపిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికలు మనల్ని కాపాడుటకే కానీ శిక్షించుటకు కాదు. చాలామంది భయపడతారు బైబిల్ చదవటానికి. కొంతమందిలో ఉండే భయం ఏంటో తెలుసా? అబ్బా చదివితే నువ్వు అట్ట చేయకూడదు, ఇట్ట చేయకూడదు, అట్ట చేయకూడదు, ఇట్ట చేయకూడదు, అట్ట మాట్లాడకూడదు, ఇట్ట మాట్లాడకూడదు, అట్ట చూడకూడదు, ఇదే కదా ఉండేది. యాడబ్బా నేను అట్ట ఉండలేను, పొరపాట్లు చేస్తుంటా కనుక ఆ పొరపాట్లు చేస్తే ఏమో శిక్ష వస్తుంది, అక్కడ రాయబడి ఉంటుంది. నేను ఎందుకు తెలుసుకోవాలా, ఎందుకు భయపడాలా, ఎందుకు కష్టపడాలా కదా. ఈ భయాలు ఈరోజు నేను చెప్పేది అంతే, భయపడకు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి అంశం, ప్రతి మాట, ప్రతి జీవితం మనకు వాళ్ళ ద్వారా దేవుడు, వాటి ద్వారా దేవుడు హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలు మనల్ని కాపాడుటకే, మనల్ని శిక్షించుటకు కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నువ్వు బరబర తొందరగా అట్లా రోడ్డు మీద పోతున్నావు, అక్కడ పెద్ద గుంత ఉంది, నేను సడన్గా వచ్చి మీ ముందుకు వచ్చి ఆడ గుంత ఉంది జాగ్రత్త అన్నాను అనుకో, మీరు గుంతలో పడాలని చెప్తున్నాను నేను కాదుగా. మీరు అక్కడ గుంతుంది జాగ్రత్తగా చూసుకొని దాటుకొని సైడ్ నుంచి పక్కకి వెళ్ళండి అని చెప్పడానికేగా. కనుక మిమ్మల్ని కాపాడటకే కానీ మీరు గుంతలో పడి శిక్షించబడాలని నేను కోరుకోవట్లేక. బైబిల్ కూడా అట్టాడిదే. ఇస్కరియోతు జీవితం గుంత లాంటిది, అట్లా చేస్తే మీరు కూడా గుంతలో పడినట్టే. సంసోన్ జీవితం కొంచెం బాగానే ఉన్నట్టుంటుంది, ఇంకొక సైడ్ గుంత ఉంది, ఆయనలాగా చేస్తే మీరు గుంతలో పడతారు, అవునా కదా. కనుక బైబిల్ అనేది చదవకపోతే నష్టపోతాం, కానీ చదివితే భయపడిన అవసరంలే. నిజంగా హెచ్చరికలు ఉంటాయి, ప్రతి అంశం ద్వారా హెచ్చరికలు, ప్రతి మాట ద్వారా హెచ్చరికలు, ప్రతి జీవితం ద్వారా హెచ్చరికలు ఉంటాయి. అయితే ఆ హెచ్చరికలన్నీ కూడా మనం గుంతలో పడకుండా కాపాడబడుటకే, శిక్షించబడుటకు కాదు.
ఇంకోటి ఏంటంటే నువ్వు ఒకరోజు చదవకపోతే నువ్వు చాలా నష్టపోతావు. గైడెన్స్ ఇస్తుంది, వాక్యం గైడెన్స్ ఇస్తుంది, నడిపింపిస్తుంది. నువ్వు ఇట్టుంటే ఇట్ట ఆశీర్వాదాలు వస్తాయని చెప్తూ ఉంది కదా. కాబట్టి అట్టు ఉన్నప్పుడు అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కాబట్టి దయచేసి బైబిల్ చదవటానికి భయపడకండి. బైబిల్ నిజమే కొన్ని కఠినమైనటువంటి హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది, కానీ అవన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చే హెచ్చరికలు మనల్ని కాపాడుటకే కానీ శిక్షించుటకు కాదు. ఇప్పుడు నేను ఉదాహరణలు చెప్తాను. ఒక ప్యాసింజర్ విమానం ఉంది. ప్యాసింజర్ విమానం, ఆ ప్యాసింజర్ విమానం 2 ఫ్లైట్ డేటా రికార్డులను కలిగి ఉంటుంది. బాగా జాగ్రత్తగా వినండి. 2 ఫ్లైట్ డేటా రికార్డర్స్, ఫ్లైట్ డేటాను రికార్డ్ చేసే రికార్డర్లను రెండింటిని కలిగి ఉంటుంది. వాటినే మనం బ్లాక్ బాక్స్ అని పిలుస్తాం. బ్లాక్ బాక్స్ చాలా ప్రాముఖ్యమైంది బ్లాక్ బాక్స్. సో ఏ ప్యాసింజర్ విమానమైనా, వర్తక విమానమైనా 2 ఫ్లైట్ డేటా రికార్డర్స్ని కలిగి ఉంటుంది. వాటిని మనం బ్లాక్ బాక్స్ అని పిలుస్తాం. ఒక రికార్డర్ ఏమో విమానం యొక్క పరిస్థితిని, పనితనాన్ని, పనితీరును రికార్డ్ చేస్తుంది. విమానం ఎగరటం స్టార్ట్ చేయగానే అది ఎంత వేగంతో పోతుంది, ఎంత ఎత్తులో ఎగురుతుంది, దాని యాంగిల్స్ ఏంటి, ఏ యాంగిల్లో ఉంది, భూమికి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఈ 2 ఇంజన్లు ఉన్నాయి అనుకో ప్యాసింజర్ విమానంలో, ఆ మొదటి ఇంజిన్ ఎట్ట పనిచేస్తుంది, దీదెట్ట పనిచేస్తుంది, ఫ్యూయల్ ఎంత ఉంది, ఈ మొత్తం డేటా వివరాలు అంటాం. డేటా ఈ మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది ఒక రికార్డర్. ఇదంతా రికార్డ్ చేస్తుంది. ఇంకో రికార్డరు, రెండో రికార్డర్, 2 రికార్డర్లు ఉంటాయిగా. రెండో రికార్డర్ ఏం చేస్తుందంటే ఈ విమానపు సిబ్బంది అంటే ఎవరు? ఈ పైలట్లు ఉంటారు కదా. ఈ పైలట్లు గ్రౌండ్ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అంటాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ అని ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది. కొంచెం ఎత్తులో ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా కనబడేటట్టుగా, రన్వేస్ అన్నీ కనబడేటట్టుగా ఒక పొడుగుగా స్తంభం ఉండి మధ్యలో పెద్ద గది ఉండి, అది ఏటీసీ అని పిలుస్తాం. వ్యూ బాగుండాలన్నమాట, అంత వ్యూ. అది ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఆ కంట్రోల్ చేసే గది. అక్కడ ఉన్న వాళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంటారు, ఎయిర్ ట్రాఫిక్ని. ఒక ఫ్లైట్ ఎగరాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ఎగరండి అంటే అప్పుడు మాత్రమే ఎగరాలి. ఒకటి ఎయిర్పోర్ట్లో దిగుతుంది అంటే ఆ ఏరోప్లేను ఆ ఏటీసీ యొక్క పర్మిషన్ తీసుకొని ఉండాలి, అప్పుడే దిగుతుంది. సో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి రన్వే మీద టకా 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 బాగా బిజీగా ఉన్న ఎయిర్పోర్ట్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. 3 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ఒక్కొక్క ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయాలి అన్నిటినీ కూడా. కనుక దాన్ని ఏటీసీ అని పిలుస్తాం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ పైలట్లు ఎప్పుడు కూడా ఏటీసీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఏ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తే ఆ ఏటీసీతో మాట్లాడుతూ ఉంటారు. రెండవ రికార్డరు ఈ విమానపు సిబ్బంది, పైలట్లు ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో మాట్లాడే మాటల్ని రికార్డ్ చేస్తుంది. పైలట్ మాటలు, ఈ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఉత్తుత్త మాటలు వాళ్ళు మాట్లాడరు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ దిగే ఇన్ఫర్మేషను, ఎగిరే ఇన్ఫర్మేషను, ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ల ద్వారా ఇచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఏరోప్లేన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రమాదం సంభవిస్తుంది, అప్పుడు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. వీళ్ళు పైలట్లు ఏం మాట్లాడుతుంటారంటే మేడే 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 అంటారు. అంటే దయచేసి గమనించండి, అది ఒక సిగ్నల్, డిస్ట్రెస్ సిగ్నల్. మాకు ప్రమాదం సంభవించింది, మేము ప్రమాదంలో ఉన్నాం, మేము ప్రమాదంలో ఇరుక్కున్నాం అనేటువంటి సిగ్నల్ మేడే అంటే. సో ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది రెండవ రికార్డర్. సో
ఏరోప్లేన్ అనేది 2 ఫ్లైట్ డేటా రికార్డర్స్ని కలిగి ఉంటుంది. ఒక రికార్డరు విమానం యొక్క పరిస్థితిని, పనితీరును, పనితనాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. రెండవ రికార్డరు ఈ విమానపు సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో మాట్లాడేటువంటి మాటల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఈ 2 బాక్సులు కూడా తీవ్రమైనటువంటి వాతావరణాన్ని తట్టుకునే రీతిలో ఇన్సులేట్ చేయబడి ఉంటాయి, రూపొందించబడి ఉంటాయి. ఎంత ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చినా అవి చెడిపోవు. మంటల్లో కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నా ఏరోప్లేన్ కాలిపోతుంది, కానీ ఈ బాక్సులు కాలిపోవు. సో తీవ్రమైనటువంటి ఆ చలి కానీ ఉష్ణోగ్రతలు పడిపోయినా దానికి కూడా తట్టుకుంటుంది, చెడిపోవు. అందుకని అవి ప్రాముఖ్యమైనవి. సో తీవ్రమైనటువంటి వాతావరణాన్ని తట్టుకునే రీతిలో ఇవి ఇన్సులేట్ చేయబడి ఉంటాయి, రూపొందించబడుతూ ఉంటాయి, తయారు చేయబడి ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఎక్కువగా ఈ ఫ్లైట్స్ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సముద్రాల మీద వెళ్తూ ఉంటాయి. సముద్రంలో కూలిపోయిందనుకో ఏరోప్లేను, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందనుకో, అక్కడికి వెళ్ళిపోయినా కానీ ఈ బాక్సుల నిండా లొకేటర్స్ ఉంటాయి. లొకేటర్స్ అంటే అవి ఏం చేస్తుంటాయి అంటే శబ్ద తరంగాలను వదులుతూ ఉంటాయి. మేము ఇక్కడున్నాం, ఇక్కడున్నాం, ఇక్కడున్నాం అనే ఆ సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటాయి, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని, శబ్ద తరంగాలు. కనుక ఒక లొకేటర్ ఉంది అనుకో, ఆ లొకేటరు ఏం చేస్తుంది అంటే శబ్ద తరంగాల్ని పంపిస్తూ ఉంటుంది. సో వేరే వాళ్ళు ఒక యూనిట్ని పట్టుకొని వచ్చి ఆ శబ్ద తరంగాలను పట్టుకొని వచ్చి ఎస్టిమేట్ చేసి ఎంత దూరంలో ఉందో ఎస్టిమేట్ చేయగలరు, దాన్ని లొకేట్ చేయగలరు. కనుక ఈ బాక్స్లో లొకేటర్స్ ఉంటాయి. ఈ లొకేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? సముద్ర గర్భంలో పడిపోయినా ఈ బాక్సులు ఆ లోపల నుంచి ఆ శబ్ద తరంగాల్ని వదులుతూ భూమిపైకి వదులుతాయి. భూమిపైన ఉన్న వాళ్ళు ఒక యూనిట్ పట్టుకొని ఆ బాక్స్ ఎక్కడుందో ఈజీగా లొకేట్ చేయగలరు. అలా లొకేట్ చేయటానికి వీలుగా దాంట్లో లొకేటర్స్ అనే చిన్న యూనిట్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఒక విమానం కూలిపోయింది. విమానం కూలిపోయింది. అసలు ఎందుకు కూలిపోయిందో అనేది నిపుణులు అంచనా వేయాలి, అర్థం కావాలి. ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా ఇంజన్లో, లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ ఏమన్నా అయిందా, సడన్గా ఫ్యూయల్ అంతా కిందికి మరి కారిపోయిందా, విషయాలు తెలియాలి కదా. అందుకనే విమానం కూలిపోయింది అనుకో ఎక్కడన్నా, వెంటనే ఏం చేస్తారు తెలుసా? సపోజ్ ఒక కొండ మీదనో అరణ్యంలో అది కూలిపోయింది, మంటల్లో కాలిపోయింది, ఇంకేం ఆనవాళ్ళు ఉండవు. వెంటనే రెస్క్యూ బృందాలు దిగుతాయి రంగంలోకి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి ఏం చేస్తారు అంటే, వాళ్ళు సరే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా మానవులు సజీవంగా ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. దాంతోపాటు ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడుంది అని బ్లాక్ బాక్స్ కొరకు జాగ్రత్తగా వెతుకుతారు. జాగ్రత్తగా వెతికి దాన్ని తీసుకొని వచ్చి ల్యాబ్లోకి తీసుకొని పోయి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి విమానం కూలిపోవటానికి కారణాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మామూలుగా ప్యాసింజర్ ఎయిర్ప్లేన్లో 2 ఇంజన్స్ ఉంటాయి. అనుకోకుండా ఒక ఇంజన్లో మంటలు చెలరేగాయి అనుకోండి, వాళ్ళకి పైలట్లకు ముందు అన్ని డిస్ప్లేలు ఉంటాయి, తెలిసిపోతూ ఉంటుంది. ఏదైనా పార్ట్ మాల్ ఫంక్షన్ అయితే సరిగా పనిచేయకపోతే తెలిసిపోతూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తారు దయచేసి గమనించండి. బ్లాక్ బాక్స్లో 2 రికార్డర్స్ ఉన్నాయిగా. కెప్టెన్ ఎప్పుడైతే ఒక ఇంజన్లో మంట చూస్తాడో ఈ మైక్రోఫోన్ ద్వారా
వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లా ఇంజన్కి మంట వచ్చింది, ఇంజన్కి ఒక ఇంజన్ అంటుకుంది, మంటలు వస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది రికార్డ్ చేయబడి ఉంటుంది, ఇది రికార్డ్ చేయబడి ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మంటలు అంటుకున్నాయి, ఇంజన్లో పని చేయట్లేదు, వెంటనే ఏరోప్లేను కిందికి దిగిపోతూ ఉంది, హైట్ తగ్గిపోతూ ఉంది, స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకొక రికార్డు దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది, స్పీడ్ తగ్గింది, ఎత్తు తగ్గింది, ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాయి. సరే, కూలిపోయిన తర్వాత మంటల్లో మొత్తం కాలిపోయింది. సో ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు కదండి నిజంగా చెప్పాలి అంటే. కానీ బ్లాక్ బాక్స్, రెస్క్యూ బృందాలు వచ్చినప్పుడు బ్లాక్ బాక్స్ కొరకు ఎతుకుతారు. బ్లాక్ బాక్స్లో 2 రికార్డర్స్ ఉంటాయి. ఆ 2 రికార్డర్స్ని, ఆ బ్లాక్ బాక్స్ని తీసుకొని పోయి ల్యాబ్లో కూర్చొని దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇప్పుడు ఏం తెలిసిపోద్ది, రికార్డర్లో పైలట్ ఏటీసీ వాళ్ళతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, ఒక ఇంజన్లో మంటలు అంటుకున్నాయి కనుక వీళ్ళకి ఒక కారణం తెలిసింది. ఇంకొక రికార్డర్లో ఏముంది, ఎత్తు తగ్గిపోతుంది, ఆ తర్వాత స్పీడ్ తగ్గిపోతూ ఉంది, ఆ తర్వాత ఫ్యూయల్ అంతా కూడా మండుకుంది కదా, తగ్గిపోతూ ఉంది. మొత్తం డేటా రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా అనాలిసిస్ చేసినప్పుడు, ఇదంతా పరిశీలించినప్పుడు వాళ్ళకి విమానం ఎందుకు కూలిపోయిందో తెలిసిపోతుంది. బ్లాక్ బాక్స్లు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఆ తర్వాత ఏం చేస్తారు, ఎయిర్ సేఫ్టీ నిపుణులు వస్తారు. ఎయిర్ సేఫ్టీ నిపుణులు వచ్చి ఈ విమానం కూలిపోవటానికి గల కారణాలన్నింటినీ తీసుకొని అన్ని ఫ్లైట్ యజమానులకు పంపిస్తారు. వివిధ సంస్థలు ఉంటాయిగా, ఎయిర్ ఇండియా అని, గో ఎయిర్, ఇలాంటి విమాన సంస్థలు ఉంటాయి. వాళ్ళందరికీ ఈ విమానం కూలిపోవటానికి గల కారణాలను విశ్లేషించారుగా, ఆ కారణాలను మొత్తం వాళ్ళకు పంపిస్తారు. ఈ ఫ్లైట్ కూలిపోయింది, కారణాలు ఇవి, నేర్చుకోండి పాఠాలు, గత పొరపాట్ల నుంచి నేర్చుకోండి. గత పొరపాట్లు, ఆ విమానం కూలిపోయిందిగా, ఆ పొరపాట్ల నుండి నేర్చుకోండి అని చెప్పి ఇందువలన అని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని సంస్థల వారికి పంపిస్తారు ఎయిర్ సేఫ్టీ నిపుణులు. ఆ సంస్థలకు సంబంధించిన ఎయిర్ సేఫ్టీ నిపుణులు దాన్ని బట్టి వాళ్ళు కూడా తగినటువంటి జాగ్రత్తలు, ఏ ఇంజన్లో మంటలు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి. అందుకనే ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ చాలా ప్రాముఖ్యమైనది. అలా బ్లాక్ బాక్స్ లాగానే బైబిల్ కూడా అనేక మంది జీవితాలను రికార్డ్ చేసింది. అర్థమవుతుందా? అబ్రహాం జీవితాన్ని రికార్డ్ చేసింది, సంసోన్ జీవితాన్ని రికార్డ్ చేసింది, యూదా ఇస్కరియోతు జీవితాన్ని రికార్డ్ చేసింది, చాలామంది జీవితాలను రికార్డ్ చేసింది, ఇశ్రాయేలీయుల జీవితాలను రికార్డ్ చేసింది, అనేక మంది జీవితాలను ఈ బ్లాక్ బాక్స్ అయినా బైబిల్ రికార్డ్ చేసింది. ఎందుకో తెలుసా? ఇలా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, ఇలా ఉంటే శాపాలు వస్తాయి, ఇలా మంచి పనులు చేస్తే, మంచిగా నడుచుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, ఇలా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే నష్టపోతారు, కష్టపడతారు. బైబిల్ కూడా బ్లాక్ బాక్స్ లాంటిది. ఇప్పుడు మనం ఏం చేయాలా? బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్ల నుండి మనం నేర్చుకోవాలి. ఎయిర్ సేఫ్టీ నిపుణులు ఏం చేస్తారు? ఒక విమానం కూలిపోయిన తర్వాత మొత్తం విశ్లేషిస్తారుగా, డేటాను మొత్తం, బ్లాక్ బాక్స్లో ఉన్న డేటాను మొత్తం పరిశీలించి అది ఎందుకు కూలిపోయిందో తెలుసుకుంటారు కదా. తెలుసుకొని ఏం చేస్తారు? గత పొరపాట్లు మనం రిపీట్ చేయకూడదు కనుక గత పొరపాట్ల నుండి మళ్ళీ పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి నేర్చుకుంటారు. ఇది ఎయిర్ సేఫ్టీ నిపుణులు చేసేది. ప్రతి విమాన సంస్థలో ఉన్న ఎయిర్ సేఫ్టీ నిపుణులు గత పొరపాట్ల నుండి మళ్ళీ పొరపాట్లు చేయకుండా చూచుకొనుటకు నేర్చుకుంటారు. బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్ల నుండి మళ్ళీ మనం అలాంటి పొరపాట్లు చేయకుండా నేర్చుకోవాలి. బ్లాక్ బాక్స్ లాంటిది. నేర్చుకుంటున్నావా? అబ్రహాం జీవితం గురించి చదువుతున్నావుగా,
అబ్రహాం జీవితం గురించి చదువుతున్నావు, ఏం నేర్చుకుంటున్నావు పాఠ? అబ్రహాం లాగా ఉండటానికి నువ్వు ప్రయత్నాలు ఎన్ని చేసావు? ఇస్కరియోతు యూదుని గురించి నేర్చుకున్నావుగా, సంసోను గురించి నేర్చుకున్నావుగా. వారి వలె ఉండకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు? గత పొరపాట్ల నుంచి నేర్చుకో. కనుక దేవుడు వాక్యం ద్వారా మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. అబ్రహాం జీవితం నుంచి చదువుతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు, యూదా ఇస్కరియోతు సంసోను లాంటి ఆదాము అవ్వల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు. ఈ హెచ్చరికలు ఇస్తున్నప్పుడు వాళ్ళ పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళ పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. కనుక దేవుడు మనకిచ్చే హెచ్చరికలు, వీళ్ళ జీవితాల ద్వారా ఇచ్చే హెచ్చరికలు మనల్ని కాపాడుటకే కానీ శిక్షించుటకు కాదు. కనుక చదవండి, బైబిల్ చదవండి. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. నువ్వు ఒకరోజు చదవటం మానేస్తే ఎన్ని మంచి విషయాలు పోగొట్టుకుంటున్నావో. అరే, అబ్రహాం లాగా ఉన్నప్పుడు, ఆయనలాగా మంచి పనులు చేస్తున్నప్పుడు, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి కదా. ఒకరోజు పోతే మళ్ళీ రాదు. నిన్న 24 గంటలు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి వస్తాయా? నేను డైరెక్ట్గా మాట్లాడుతాను. నిన్న 24 గంటల్లో నువ్వు గంట బైబిల్ చదివి దాన్ని అనుసరించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నువ్వు అది చేయకపోతే పోగొట్టుకున్నట్టే కదా లెక్క. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. ఇప్పుడు నేను మీకు కొన్ని ఉదాహరణలు తెలియజేస్తా బైబిల్లో నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై. ఎందుకు వ్రాయబడ్డాయి బైబిల్లో ఈ విషయాలు? మోషేకి పని లేకుండా రాశాడా? పౌలుకు పొద్దుపోకుండా రాశాడా? పొద్దుపోలేదు కాబట్టి రాసుకుంటూ కూర్చున్నాడా పత్రికలు? ఆయన టైం పాస్ కాకుండా ఈ కొరింథీయులకు పత్రిక రాశాడా? బైబిల్లో వ్రాయబడిన మాటలు ఎందుకు రాశారు? ఎందుకు రాశారు? వ్రాసింది ఒక ఎత్తు అయితే, వ్రాసి ఒక పెద్ద బైబిల్గా, కంప్లీట్ బైబిల్గా మన చేతుల్లో ఎందుకు పెట్టబడింది? అరే, దేవునికి ఎందుకు బైబిల్ ఇచ్చాడు? 11వ వచనం, మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. ఆ ముందున్న వచనాల్లో ఇశ్రాయేల్ గురించి వ్రాయబడింది, ఇశ్రాయేల్ చేసిన పొరపాట్ల గురించి వ్రాయబడింది. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినో. పొద్దుపోక రాయలే మోషే, పొద్దుపోక రాయలే పౌలు, మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. వ్రాయబట్టపై కాదు, దేవుడు అనేక మంది భక్తుల్ని రేపి ఒరిజినల్ లాంగ్వేజెస్లో వ్రాయబడిన మాటలన్నింటినీ కూడా మన తెలుగు బైబిల్లోకి తర్జుమా చేయించి, ప్రింట్ చేయించి ఒక కంప్లీట్ బైబిల్గా మన చేతిలో ఉంచాడు. తక్కువ ధరకి, అవునా కదా? తక్కువ ధరకి మన చేతిలో ఉంచాడు. చాలా వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోండి, వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోండి, అప్పుడు బైబిల్ లేవు. ప్రింటింగ్ మిషన్లే 1400 సంవత్సరంలో ప్రారంభమైనవి. ఆ తర్వాతనే ఇలాంటి బైబిల్ అచ్చువేయబడి మనం 2025కి వచ్చేసరికి చేతుల్లో ఫ్రీగా దొరకగలుగుతూ ఉంది. మనం ఫ్రీగా బైబిల్ చదవగలిగే ప్రదేశంలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్నాం. కొన్ని దేశాల్లో బైబిల్ ఫ్రీగా చదువుకోవడానికి వాళ్ళే బైబిల్ అందుబాటులో ఉండొచ్చేమో, చదువుకోవడానికి రహస్యంగా ఎక్కడనో లోపల కూర్చొని చదువుకునే పరిస్థితులు. దేవుడు ఎంత స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు బైబిల్ విషయాల్లో మనకి. ఎందుకో అయ్యలారా అమ్మలారా చదవండిరా నాయన బైబిల్ అని. ఎందుకు చదవాలా? బుద్ధి రావటానికి. నిన్న చదవలేదంటే బుద్ధి పోగొట్టుకున్నావుగా, జ్ఞానాన్ని పోగొట్టుకున్నావుగా. నిన్న చదవలే, బుద్ధి పోగొట్టుకున్నావు, జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. బుద్ధి కలుగుటకై వ్రాయబడినావు. సరే, ఇంకొక వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, అంటే హెచ్చరించుటకును
ప్రయోజనకరమై ఉన్నది. తప్పుదిద్దటానికి, ఉపదేశించటానికి, ఖండించటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమైనది. చూడండి, అందువలన వాక్యానికి ఉండే శక్తిది. వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం, హెచ్చరికలు కలుగుతాయి. వాక్యం చదువుతుంటే మనకు బుద్ధి కలుగుతుంది. బుద్ధి ఎట్లా కలుగుతుంది? అక్కడ కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలు, కొంతమంది జీవితాల్లో బుద్ధి ఎలా కలుగుతుంది ఇప్పుడు చూద్దాం. బుద్ధి ఎట్లా కలుగుతుందో 5వ వచనంలో ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైపోతూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? చాలా పొరపాట్లు చేశారు వాళ్ళు. ఆ పొరపాట్ల వల్ల నేర్చుకుంటారా బాబు, అది పౌలు భక్తుడు చెప్పేది. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు, ఆ పొరపాట్లు చేస్తే మనం నష్టపోతాం. విమానం ఎందుకు కూలిపోయింది? ఈ పొరపాట్లు జరిగాయి. ఈ పొరపాట్లు జరిగిన వల్ల విమానం కూలిపోయింది. అదే బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. ఇశ్రాయేల్ కొన్ని పొరపాట్లు చేశారు, అందువల్ల వాళ్ళు నష్టపోయారు. అవే ఈ బ్లాక్ బాక్స్ అయిన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇది చదివితే బుద్ధి కలుగుతుంది. ఎందుకు? వాళ్ళ పొరపాట్ల ద్వారా మనం పొరపాట్లు చేయకుండా ఉండటానికి జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో, అది వాళ్ళ పొరపాటు ఏంది? దేవునికి ఇష్టంగా లేరు, అందుకనే సంహరించబడ్డారు. ఆ తర్వాత 6వ వచనం, మనం చెడ్డవాటిని ఆశించకూడదు. విగ్రహారాధన వద్దండి, విగ్రహారాధన వద్దు. ఒక్క దినమునే వ్యభిచారం వద్దండి. వాళ్ళు వ్యభిచరించినందువల్ల ఒక్క దినమున 23,000 మంది కూలిపోయారు. పొరపాటు చేయొద్దు. విగ్రహారాధన ఆ పొరపాటు చేయొద్దు. వ్యభిచారము ఆ పొరపాటు చేయొద్దు. చెడ్డవాటిని ఆశించొద్దండి, ఆ పొరపాటు చేయకండి. కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి ఆ పొరపాటు చేయొద్దు. అర్థమైందా? ఇవన్నీ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినాయి బైబిల్లో. తర్వాత ప్రభును శోధించొద్దు, అదొక పొరపాటు. శోధిస్తే సర్పం వల్ల నశించిపోతాం. మీరు సనగకుడి, సనగొద్దండి. ఈ పొరపాటు చేస్తే మీకు కూడా సంహారకుని చేత నశిస్తారు. ఇప్పుడు చదవండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ పొరపాట్లు చేశారు. వాళ్ళు చేసిన పొరపాట్లలో కొన్ని ఇక్కడ రాయబడ్డాయి. సుమారుగా 5 పొరపాట్లు. ఇప్పుడు ఈ 5 పొరపాట్లు చేసినందువలన వాళ్ళకి ఏ నష్టాలు వచ్చాయి, ఏ కష్టాలు వచ్చాయి, ఏ రీతిగా వాళ్ళు చంపబడ్డారో ఇవన్నీ వ్రాయబడ్డాయి. వాళ్ళకి జరిగింది, ఆ జరిగింది మొత్తం బైబిల్లో రాశారు. ఎందుకు? మనకు బుద్ధి కలుగుటకై. మనం కూడా ఇట్ట చేస్తే ఇట్ట నశించిపోతాం. బుద్ధి కలుగుటే మనకు వ్రాయబడింది. బైబిల్ ఎందుకు చదవాలో, ఏవి చేయాలో, ఏవి చేయకూడదో ఆ తగినటువంటి జ్ఞానం పొందుకోవటానికి చదవాలా. అర్థమైందా అండి? బైబిల్ ఎందుకు చదవాలా? ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తగినటువంటి జ్ఞానం పొందుకోవడానికి. ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుందో తగినటువంటి జ్ఞానం పొందుకోవడానికి బైబిల్ చదవవలసిన వారమై ఉన్నాం. మనమేం భయపడిన అవసరం లే. ఇక్కడ దేవుని మీద సనిగారు, ఆయన శోధించారు, చాలామంది చచ్చిపోయారు. ఇది చదివి మనం భయపడిన అవసరం లే, వణకన అవసరం లే. ఎందుకో తెలుసా? అరే, శోధించిన వాళ్ళకి ప్రాబ్లం, సనిగిన వాళ్ళకి, దేవుని మీద సనిగిన వాళ్ళకి ప్రాబ్లం, నీకు నాకు ప్రాబ్లం ఎందుకు? మనం శోధించకుండా ఉంటే అయిపోయా, సనగకుండా ఉంటే అయిపోయా. బైబిల్ చదవడానికి భయపడొద్దండి. అబ్బా, అన్ని హెచ్చరికలే, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని నాశనాలే వివరించబడతాయి అంటే నిజమే. తప్పులు చేస్తే అట్లాంటివి వస్తాయి అని చెప్తా ఉన్నారు. నువ్వు చేయకుండా ఉంటే అయిపోయాయి కదా, భయాలే లేవు కదా. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక బుద్ధి కలుగుటకై, జ్ఞానం కలుగుటకై ఇవన్నీ వ్రాయబడ్డాయి. వీటి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, వాళ్ళేమో చాలా కఠినమైన జీవితాలు గుండా వెళ్ళారు. సింపుల్గా 5 వచనాల్లో ఇవన్నీ రాసిపెట్టారు. రాసిపెట్టి
ఈ 5 వచనాల ద్వారా దేవుడు చాలా ప్రాముఖ్యమైన సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. మీరు అట్ట చేయకండ్రా నాయన, చేస్తే నశించిపోతారు నాయన. బుద్ధి కలుగుటకై ఇవన్నీ వ్రాయబడ్డాయి. బైబిల్ ఎందుకు వ్రాయబడింది? మనకు బుద్ధి కలుగుటాయి. బైబిల్ ఎందుకు వ్రాయబడింది? మనకు జ్ఞానం కలుగుటకై. బైబిల్ ఎందుకు వ్రాయబడింది? మనల్ని నడిపించటానికి. బైబిల్ ఎందుకు వ్రాయబడింది? దేవునికి ఇష్టంగా బ్రతకటానికి. ఎలా బ్రతకాలనో, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలనో, ఆ మార్గాలన్నీ తెలుసుకోవటానికి, ఆ జ్ఞానాన్ని పొందుకోవటానికి బైబిల్ రాయబడింది. ఒక వ్యక్తి, దయచేసి గమనించండి. చివరిగా ఒక్క వ్యక్తిని గురించి నేను మాట్లాడతా. తిమోతి. తిమోతి గట్ట తయారయ్యాడు. దయచేసి గమనించండి. యవ్వన బిడ్డగా ఉన్నప్పుడే అతడు ఒక సంఘానికి కాపరిగా, ఎఫెస్ సంఘానికి కాపరిగా పనిచేశాడు. యవ్వన బిడ్డగా ఉన్నప్పుడే పౌలుతో పాటు 2వ మిషనరీ యాత్రలో వెళ్ళిపోయాడు. అరే, ఇదెట్ట సాధ్యమైంది? ఓ యవ్వన బిడ్డ పౌలుతో పాటు జత పనివాడిగా ఎట్ట మారాడు? కారణం ఎంతో తెలుసా? దయచేసి గమనించండి. బైబిల్లో పెంచబడ్డాడు. సింపుల్ కారణం. తిమోతి భక్తుడు చిన్నప్పటి నుంచి, బాల్యము నుండి బైబిల్లో పెంచబడ్డాడు. దయచేసి గమనించండి. నేను ఒకటే అడుగుతున్నా, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఎంతమంది మీ పిల్లల్ని బైబిల్లో పెంచుతున్నారు? చాలా నష్టపడతారు, చాలా కష్టపడతారు. చాలా నష్టపోతారు, చాలా కష్టపడతారు బైబిల్లో పెంచకపోతే. మరి ఒకసారి చెప్తున్నా, దినాలు ఏమీ బాగలేదు. ఒక మగపిల్లోడు, ఆడపిల్ల పెద్దగా అయ్యే కొలది, యవన బిడ్డలకు అయ్యే కొలది వాళ్ళు మన చేతుల్లోంచి జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక వాళ్ళు మన చేతుల్లోంచి జారిపోకుండా మంచి మార్గంలోనే ఉండాలి అంటే బైబిల్లో పెంచు. ఇది ఒక క్రమశిక్షణగా తీసుకోవాలి. దేవుని మీద ఆధారపడటం నేర్పించండి. ఇదే నేర్పించారు తిమోతికి వాళ్ళ తల్లి, వాళ్ళ అవ్వ. దయచేసి గమనించండి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇవి, సవాలుతో కూడిన వ్యక్తిత్వాలు ఇవి. తిమోతి తల్లిలాగా ఉండవా? తిమోతి అవ్వలాగా ఉంటావా? తిమోతి తల్లిలాగా నువ్వు ఉండకపోతే నీ పిల్లడు తిమోతిలాగా తయారు కాడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. తిమోతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన అన్యుడు, గ్రీకు వాడు, అన్యుడు, నిజదేవుణ్ణి తెలుసుకున్నవాడు కాదు. తల్లి యూదురాలు. మరి ఏం జరిగిందో ఏమో, ప్రేమ వివాహం జరిగిందో ఏమో మనకు తెలియదు. తిమోతి ఒక తండ్రి అన్యుడు, తిమోతి యొక్క తల్లి యూదురాలు. అపోస్తల కార్యం 16:1. వీళ్ళు లుస్త్రా పట్టణానికి చెందినోళ్ళు. ఏమని రాయబడింది? పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చిన అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతి తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు. కనుక తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు. అయితే ఏం జరిగింది? వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొందారో, ప్రభువుని అంగీకరించారో మనకు తెలియదు. కానీ మొదట తిమోతి తల్లి పేరు యూనికే, అవ్వ పేరు లోయి. కనుక యూనికే వాళ్ళ తల్లి అంటే తిమోతి వాళ్ళ అవ్వ ఫస్ట్ ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఆమె చేసిన మంచి పని ఏందో తెలుసా? కుమార్తె యూనికేని ప్రభునందు విశ్వసించేటట్లు చేయటం. సో ఇద్దరు రక్షించబడ్డారు. ప్రభువుని తెలుసుకుని రక్షించబడ్డారు. అంటే యూదులే, యెహోవా దేవుని నమ్మేవాళ్ళు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచారు. కనుక వీళ్ళు ఏం చేశారు? దయచేసి గమనించండి. ఇంట్లో మిక్స్డ్ వాతావరణం, అంటే అన్య వాతావరణం ఉంది, యూదుల వాతావరణం ఉంది ఇంట్లో. కనుక అవ్వ తల్లి జాగ్రత్త వహించారు. ఇది నేను అనేది, జాగ్రత్త వహించారు. తండ్రి అన్యుడు, పిల్లోడు పుట్టాడు. చిన్నతనం నుండి, బాల్యము నుండి 2వ తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనం. క్రీస్తు యేసును నందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనక. బాల్యము నుండి నీ వెరుగుదువు గనక. ఎవరు చెప్పారు? ఇద్దరు, ఒక అవ్వ ఒక అమ్మ. ఒక అవ్వ ఒక అమ్మ బాల్యము నుండి వాడు పెరుగుతూ ఉన్నప్పుడు వాక్యంలో పెంచారు. వాక్యం అంటే పాత నిబంధన. దయచేసి గమనించండి, పాత నిబంధన. సో ఆ ధర్మశాస్త్రము ఆ పాత నిబంధనతో పెంచుకుంటూ వచ్చారు.
తండ్రి అన్యుడు కదా, తండ్రి వైపు మారలే, విగ్రహాల వైపు పోలే. తిమోతి పోకుండా కాపాడింది ఏంటి? వాక్యం. వాక్యం, బ్లాక్ బాక్స్, బైబిల్. దయచేసి గమనించండి, హాఫ్ బైబిల్ అప్పటికి. కనుక ఆ చిన్నవాడు పెరుగుతూ ఉన్నప్పుడు వాడు తప్పలే, మార్గం తప్పలే, ఇష్టానుసారంగా బ్రతకలే. తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా గ్రీసు దేశస్తుని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలే. దయచేసి గమనించండి ఈ విషయాలు. మార్గం తప్పలే, చెడిపోలే. చెడిపోకుండా చేసింది వాక్యం. ఏరి అలాంటి తల్లులు, ఏరి అలాంటి అవ్వలు చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాక్య జ్ఞానంలో పెంచేవాళ్ళు, వాక్య జ్ఞానంలో పెంచారు. బాల్యము నుండి తిమోతి పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అన్య దేవతల్ని పూజించే ఆచారాలు కూడా ఉన్నాయి తండ్రి వలన అన్నట్టు పోయి బోలా. అవ్వ జాగ్రత్త పడింది, తల్లి జాగ్రత్త పడింది. ఓ తల్లి నువ్వు జాగ్రత్త పడు, అవ్వ జాగ్రత్త పడు. నీ పిల్లల్ని పెంచు, నీ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచు, బైబిల్లో జ్ఞానంలో పెంచు. పెట్టుబడి పెట్టు, వాక్య జ్ఞానం నేర్పించడానికి పెట్టుబడి పెట్టు. టైం తీసుకో, ఒక అర్ధగంట బైబిల్ స్టోరీస్ చెప్పు, కథలు చెప్పు, బైబిల్ వాక్యం నేర్పించు. ఇన్వెస్ట్ చేయి, పెట్టుబడి పెట్టు, సమయాన్ని ఇన్వెస్ట్ చేయి. చాలా మంది ఇళ్లలో నిజమే ఈ పరిస్థితి ఉంటుంది. తండ్రి మారు మనసు పొందడు, తల్లి మారు మనసు పొందింటుంది. అయినా తిమోతి ఒక తిమోతిగా పెరిగాడుగా, దైవజనుడిగా పెరిగాడుగా. ఏం పర్వాలే, ఒక్కళ్ళు ఉంటే చాలు. ఒక్క తల్లి మారు మనసు పొందిన తల్లి, ఒక్క అవ్వ మారు మనసు పొందిన అవ్వ ఉంటే చాలు. వాళ్ళు చిన్న బిడ్డల్ని వాక్య జ్ఞానంలో పెంచగలరు, ప్రొవైడెడ్ నీకు ఆసక్తి ఉంటే, ఆ ఆశ ఉంటే. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. పౌలు భక్తుడు మొదటి మిషనరీ యాత్రకు లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రాకు వచ్చినప్పుడు అప్పుడు తిమోతి భక్తుడు అంతవరకు పాత నిబంధన గ్రంథం అంతా తెలుసు, పాత నిబంధనలో ఎక్స్పర్ట్ కనుక సువార్తను బోధించేసరికి చాలా సులభంగా తిమోతి మారు మనసు పొందాడు. తిమోతి ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆల్రెడీ వాళ్ళు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే యూదులు. అయితే ఎప్పుడైతే పౌలు భక్తుడు వచ్చి సువార్తను ప్రకటించాడు, ప్రభువైన యేసు గురించి చెప్పాడు, అప్పుడు ఆ తిమోతి పౌలు మాటలు విని రక్షించబడ్డాడు, ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, తిమోతి నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడా, నా కుమారుడా అని పిలుస్తాడు. ఆధ్యాత్మిక కుమారుడు, అది అర్థం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. ఇలాంటి తల్లిగా నువ్వు ఉండగలవా? దయచేసి గమనించండి. వాక్యంలో పెంచటం, వాక్యంలో పెంచుకుంటూ రావటం. అందుకనే తిమోతి తలనొప్పిగా తయారు కాలే, కుటుంబానికి భారంగా తయారు కాలే, కుటుంబానికి తలనొప్పిగా, తల్లిదండ్రులకి తలనొప్పిగా తయారు కాలే. తల్లిదండ్రులు జుట్టు బిక్కోలే, ఇట్లా ఏం చేద్దాం, ఈ అమ్మాయి ఈ సమస్య తెచ్చింది, ఈ అబ్బాయి ఈ సమస్య తెచ్చాడే అని జుట్టు బిక్కోలే, ఆనందిస్తున్నారు. తిమోతిని బట్టి ఆనందిస్తున్నారు. వాక్యంలో పెంచటం, బ్లాక్ బాక్స్, వాక్యం ద్వారా హెచ్చరికలు, వాక్యం చక్కగా మనం పెరిగేలా చేస్తుంది, వాక్యం చక్కగా మనం వర్ధిల్లేలా చేస్తుంది, వాక్యం చక్కగా మనం ఆశీర్వదింపబడేలా చేస్తుంది. అర్థమైందా? సోదరి సోదరుడా, వాక్యంలో పెంచబడండి. వాక్యంలో మీరు పెంచబడండి, మీ పిల్లల్ని పెంచండి. వాక్యంలో మీరు పెంచబడండి, అలాగే మీ కుటుంబ సభ్యుల్ని పెంచండి. వాక్యం వలన దేవుడు మనకిచ్చే హెచ్చరికలు మనల్ని కాపాడుటకే కానీ శిక్షించుటకు కాదు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం.